హాయ్ వెల్కమ్ టు ఎక్స్‌పర్టైజర్ అకాడమీ. దిస్ ఈజ్ గిరి, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ కరెంట్, జౌల్స్ లా అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ది జౌల్స్ లా. ఓకే, సో ఈ వీడియోలో ఫస్ట్ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. చూడండి, వెన్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఏ రెసిస్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది రెసిస్టర్? అసలు రెసిస్టర్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి? రెసిస్టెన్స్కి జనరల్గా మనం కరెంట్ని అపోజ్ చేసే ప్రాపర్టీ ఉంటుందని చెప్తాం. ఈ ప్రాపర్టీ రెసిస్టర్లో ఉంటుంది. ఓకే, సో రెసిస్టర్లో రెసిస్టెన్స్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ ఒక సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు దాన్ని ఆపోజ్ చేస్తూ ఉంటుంది. అపోజ్ చేయడం అంటే దాన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో రెసిస్టెన్స్ ఆల్వేస్ అపోజెస్ ది flow of the current in the circuit. Okay. Next, some of the electrical energy delivered to the resistor is converts into heat energy and it is dissipated. This heating effect of current is known as Joule's heating effect. Joule's heating effect. సో ఇక్కడ మనం సింపుల్గా ఈ టాపిక్ని అర్థం చేసుకోవాలి. అది ఎలాగంటే, ఒక సర్క్యూట్లో ఉండే రెసిస్టర్కి కరెంట్ ఫ్లోని అపోజ్ చేసే ప్రాపర్టీ ఉంటుంది. దాన్ని రెసిస్టెన్స్ అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ రెసిస్టర్కి ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తున్నాం. అంటే సింపుల్గా దాన్ని ఈఎంఎఫ్ అని చెప్పచ్చు, లేకపోతే పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పచ్చు. సరే, ఒక ఎనర్జీని ఇచ్చాం. ఇదేం చేస్తుంది? కొంత టైం తర్వాత హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ని మనం సింపుల్గా హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్, దీన్ని జౌల్స్ హీటింగ్ ఎఫెక్ట్ అని కూడా చెప్పచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఈ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ జౌల్స్ లాని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ జౌల్స్ లాని డిస్కస్ చేసుకోబోయే ముందు, ఈ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు, ఇక్కడ జౌల్స్ లాలో వచ్చే ఈక్వేషన్ పార్ట్ చూడండి. జనరల్గా ఇక్కడ పవర్ P ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ అని చెప్పి నోట్ చేసినాం. అసలు జనరల్గా పవర్కి ఉండే ఈక్వేషన్ వర్క్ డివైడెడ్ బై టైం అని చెప్తాం. సో ఈ వర్క్ ప్లేస్లో మనం పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా తీసుకుని, పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు వర్క్ W డివైడెడ్ బై Q, చార్జ్. వర్క్ W బై చార్జ్ Q. సో వర్క్ W దట్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ చార్జ్. సో ఇక్కడ మనం పవర్ P ఈజ్ ఈక్వల్ టు W డివైడెడ్ బై టైం అని చెప్తున్నాం కదా. ఈ W ప్లేస్లో VQని సబ్స్టిట్యూట్ చేసి డివైడెడ్ బై టైంని ఎంటర్ చేస్తే P ఈజ్ ఈక్వల్ టు VQ డివైడెడ్ బై టైం. సో ఇక్కడ Q డివైడెడ్ బై T అనేది ఉంది. Q బై T అనేది ఎలక్ట్రిక్ కరెంట్కి ఈక్వల్ అవుతుంది. సో అందువల్ల పవర్ P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I అవుతుంది. సో ఇప్పుడు ఈ I ప్లేస్లో V బై ఆర్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. V ఈజ్ ఈక్వల్ టు IR, ఓమ్స్ లా ఉంది. I ఈజ్ ఈక్వల్ టు V బై ఆర్. P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ V బై ఆర్, V స్క్వేర్ బై ఆర్ అవుతుంది. నెక్స్ట్ P ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ ఇంటూ ఆర్ వచ్చింది. సింపుల్గా ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు IRని సబ్స్టిట్యూట్ చేస్తే I స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ అవుతుంది. డివైడెడ్ బై ఆర్ ఉంది కాబట్టి I స్క్వేర్ ఇంటూ ఆర్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని హీటింగ్ ఎనర్జీగా ఎలా కన్వర్ట్ చేస్తామంటే, P ఈజ్ ఈక్వల్ టు VI, ఈ ఈక్వేషన్ తీసుకుంటాం. మనకు P ఈజ్ ఈక్వల్ టు వర్క్ డివైడెడ్ బై టైం అని తెలుసు. వర్క్ అనేది ఒక ఎనర్జీ ప్రాపర్టీ. వర్క్ జరగాలంటే ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ హీట్ ఎనర్జీ ఉంది కాబట్టి హీట్ ఎనర్జీ డివైడెడ్ బై టైంగా పవర్ని కన్వర్ట్ చేస్తాం. సో అప్పుడు P ప్లేస్లో H డివైడెడ్ బై టైం ఉంటుంది. హెచ్ని అలాగే ఉంచి టీని ఈ VIకి మల్టిప్లైగా కన్వర్ట్ చేస్తే H ఈజ్ ఈక్వల్ టు VIT అవుతుంది. ఫర్ ఏ రెసిస్టెన్స్ క్యాపిటల్ R, H ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు IRని సబ్స్టిట్యూట్ చేస్తే IR ఇంటూ IT, సో I స్క్వేర్ ఇంటూ RT అవుతుంది. H ఈజ్ ఈక్వల్ టు అగైన్ I ఈజ్ ఈక్వల్ టు V బై ఆర్ని సబ్స్టిట్యూట్ చేస్తే V స్క్వేర్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ RT, సో V స్క్వేర్ డివైడెడ్ బై ఆర్ ఇంటూ T అవుతుంది. ఓకే, ఇది జౌల్స్ లాలో మనం తీసుకునేటువంటి ఈక్వేషన్స్ అండ్ రిలేషన్స్. దాన్ని
హీట్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేసినప్పుడు వచ్చే రిలేషన్స్. సో ఇప్పుడు ఈ జౌల్స్ లా ఏం చెప్తుందో చూద్దాం. దిస్ రిలేషన్ వాస్ ఎక్స్పెరిమెంటally verified by Joule and is known as Joule's law of heating. It states that the heat developed in an electrical circuit due to the flow of current varies directly as, అంటే ఈ ఎక్స్పెరిమెంట్ ని ఫైండ్ అవుట్ చేసింది ఎవరు? జౌల్. అందువల్ల దీన్ని జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ అని అంటాం. నెక్స్ట్, హీట్ ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో కరెంట్ అనేది ఫ్లో అయినప్పుడు డెవలప్ అవుతుంది. ఇది ఎలా వేరీ అవుతుంది అనేది ఇక్కడ ఇచ్చినట్టు. ఇది స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ కి డైరెక్ట్లీ ప్రొపోర్షనాలిటీగా ఉంటుంది. హీట్ అనేది స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ కి డైరెక్ట్లీ ప్రొపోర్షనాలిటీగా ఉంటుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ కి టైం కి డైరెక్ట్లీ ప్రొపోర్షనాలిటీగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్, అప్లికేషన్స్ ఫర్ ది జౌల్స్ హీటింగ్ ఎఫెక్ట్. సో ఫస్ట్ అప్లికేషన్స్ అంటే ఏంటండి? ఆ కాన్సెప్ట్, ఆ ఫార్ములాని యూస్ చేసుకొని, అంటే ఇక్కడ మనం చెప్పే జౌల్స్ హీటింగ్ ఎఫెక్ట్ యూస్ చేసుకొని డైలీ లైఫ్లో మనం ఏదైనా డివైజెస్ యూస్ చేస్తున్నామా లేదా, అది ఎలక్ట్రిక్ హీటర్స్. ఇన్ దీస్ అప్లయన్సెస్ ద హీటింగ్ ఎలిమెంట్స్ ఆర్ మేడ్ ఆఫ్ నిక్రోమ్. ఈ నిక్రోమ్ని నికెల్ అండ్ క్రోమియం కాంబినేషన్లో తీసుకుంటాం. Nichrome has a high specific resistance and can be heated to very high temperatures without oxidation. సో ఈ నిక్రోమ్ అనేది ఆక్సిడేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయదు. సో ఎక్కువగా ఎలక్ట్రిక్ హీటర్స్ వాటర్కి టచ్ చేస్తూ మనం హీట్ చేయాలి కాబట్టి ఈ నికెల్ క్రోమియం కాంబినేషన్ తీసుకుంటే నిక్రోమ్ ఫామ్ అవుతుంది. ఆక్సిడేషన్ అనేది జరగదు. ఆక్సిడేషన్ జరిగితే ఆ డివైస్ ఏమైపోతుంది? పాడైపోతుంది. సో దాన్ని స్టాప్ చేయడానికి ఇక్కడ అలాయ్ మెటీరియల్ తీసుకున్నాం. అలాయ్ అంటే ఏం లేదండి, టూ మెటీరియల్స్ కాంబినేషన్ని మనం అలాగే చెప్పచ్చు. సింపుల్గా మెటల్ అండ్ నాన్ మెటల్ అని కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం మెటల్ అండ్ నాన్ మెటల్ అని యూజ్ చేయట్లేదు, బట్ టూ మెటీరియల్స్ని తీసుకొని యాడ్ చేస్తున్నాం. దాన్ని అలా అని చెప్పుకుంటాం, నికెల్ అండ్ క్రోమియం. సో ఇది ఫస్ట్ అప్లికేషన్. నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్, ఎలక్ట్రికల్ ల్యాంప్. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ టంగ్స్టన్ ఫిలమెంట్. ల్యాంప్స్కి టంగ్స్టన్ ఫిలమెంట్ ఉంటుంది. దీని మెల్టింగ్ పాయింట్ చూడండి, 33,800 degrees centigrade, kept inside a glass bulb and heated to incandescence by current. In this incandescent electric lamps, only about 5% of electrical energy is converted into light and the rest is wasted as heat. So ఇక్కడ ఈ incandescent electric lamps ఏం చేస్తుంది? 5% ఎనర్జీని మాత్రమే లైట్గా కన్వర్ట్ చేస్తుంది. సో రిమైనింగ్ అంతా హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫ్యూజెస్. ఇట్ ఈస్ ఏ షార్ట్ లెంత్ ఆఫ్ ఎ వైర్ మేడ్ ఆఫ్ లో మెల్టింగ్ పాయింట్ మెటీరియల్. సో ఇది షార్ట్ లెంత్ ఉంటుంది, లో మెల్టింగ్ పాయింట్ ఉండే మెటీరియల్స్ ఇక్కడ యూస్ చేస్తాం. ఇట్ మెల్ట్స్ అండ్ బ్రేక్స్ ఎ సర్క్యూట్ ఇఫ్ కరెంట్ ఎక్సీడ్స్ ఏ సర్టెన్ వాల్యూ. ఎప్పుడైతే కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందో, సో అప్రాక్సిమేట్లీ మన హౌస్ అప్లయన్సెస్కి మనం యూజ్ చేసే వోల్టేజ్ వాల్యూ ఎంతండి? 230 ఆర్ 240 రేంజ్లో వోల్ట్స్ అనేది మనకు ఉంటుంది. సో అది ఎక్కువైతే ఈ ఫ్యూజ్ అనేది బ్రేక్ అవుతుంది. నెక్స్ట్, an alloy of lead tin is used for fuses when current rating below 15 amperes, and when current rating is above 15 amperes, copper fuses wires are used. Below 15 ఉంటే lead tin యూజ్ చేస్తాం, above 15 ఉంటే copper fuses యూజ్ చేస్తాం. The only disadvantage with the above fuses is that once fuse wire is burned due to excessive current, they need to be replaced. అంటే ఒక్కసారి ఈ ఫ్యూజెస్ అనేది చెడిపోయిందంటే ఆటోమేటిక్గా దాన్ని రీప్లేస్ చేయాలి, దాన్ని యూజ్ చేసుకోవడానికి కుదరదు. సో ఇది డిసడ్వాంటేజ్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫర్నెసెస్. Furnaces are used to manufacture large number of technologically important materials such as steel, silicon carbide, quartz, gallium arsenide, etc. to provide or produce temperatures up to 1500 degrees Celsius. Molybdenum nichrome wire wound on a silicon tube is used. సో సిలికాన్ ట్యూబ్లో మనం ఏం చేస్తాం? మాల్బినం నిక్రోమ్ని యూజ్ చేస్తాం. కార్బన్ ఆర్క్ ఫర్నెసెస్ ఎంతవరకు డిగ్రీ టెంపరేచర్ని క్రియేట్ చేస్తుంది? 3000 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ని ఫార్మ్ చేస్తుంది. ఓకే, సో ఇది ఎలక్ట్రిక్ ఫర్నెసెస్. ఎలక్ట్రిక్ ఫర్నెసెస్ వల్ల మెయిన్ యూజ్ ఏంటి?
స్టీల్, సిలికాన్ కార్బైడ్, క్వార్ట్జ్, గ్యాలియం ఆర్సెనైడ్. సో వీటిని జనరేట్ చేయడానికి, నెక్స్ట్ ప్యూరిటీగా కన్వర్ట్ చేయడానికి, అంటే దీన్ని శుద్ధి చేయడానికి యూస్ చేస్తాం. ఓకేనా. సో ఇది అప్లికేషన్స్ ఆఫ్ ది జౌల్ హీటింగ్ ఎఫెక్ట్. So thanks for watching this video. For more videos, visit www.expertiseacademy.com. Thank you.